మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి నారాయణ చెత్తను బయోమైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉంది. ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉంది. మచిలీపట్నంలో మొత్తం 42,000 టన్నుల చెత్తకు గాను 19,000 టన్నులు పూర్తిగా తొలగించాము. ఇక్కడ అదనంగా మిషన్లను ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలా ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వం అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్లింది. చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీది. ప్రజలకు రోగాలకు కారణమయ్యే ఘన ద్రవ్య పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,500 టన్నుల సాలిడ్ వేస్ట్ కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ద్రవ పదార్థాల నిర్వహణ కోసం రాబోయే 2 ఏళ్లలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్గా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు. లాస్ట్ అక్టోబర్లో అంటే మొన్న అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 ఇయర్లో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా మీరు ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు. ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పూర్తి చేయడానికి మరొక 40 రోజులు మాత్రమే వీలుంది. అయితే 40 రోజుల్లో ఇది 100% పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తానో అక్కడికి వచ్చాను చూడటానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే 42,000 మొత్తం లెగసీ ఉండింది. ఆ 42,000లో ఇంతవరకు యాక్చువల్గా 19,000 పూర్తి చేశారు. మరొక 23,000 యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. రోజు వాళ్ళకి ఒక 500 చేయగలిగిన కెపాసిటీ ఉంది. వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిషన్ కూడా తీసుకొస్తున్నామని. ఈ విధంగా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా 85 లక్షల చెత్త కూడా ఇచ్చింది. చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ప్రజల మీద చెత్త పన్ను వేసింది. కానీ ఆ చెత్త కూడా దిలా చెత్త పన్ను వేసింది, కనీసం ఆ చెత్తన తొలగిస్తామంటే తొలగించలా. అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క 3వ శనివారం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమం చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు.
ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి చెత్త వస్తుంటుంది, సాలిడ్ వేస్ట్. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో నుంచి యూజ్డ్ వాటర్ వస్తుంది. ఈ రెండిటి వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ప్రజలకు జబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైన కారణాలు రెండే. యూజ్డ్ వాటర్, బాత్రూములు, టాయిలెట్స్, కిచెన్లో వాడిన వాటర్ బయటికి రావటం, దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా. ట్రీట్ చేసి బయటికి పంపించుకున్నా అనేకమైన జబ్బులు వస్తాయి. ఏదైతే మన వెనకాల ఇప్పుడు అవ్వడుతున్న పెద్ద డంప్, ఇలాంటి డంప్ యార్డ్స్ ఉంటే వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం చేస్తున్నారు. నిన్న కూడా పెద్దాపురంలో యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే 85 లక్షల చెత్తని లెగసీని తొలగిస్తామని ఆ రోజు యాక్చువల్గా తొలగించాలని ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో దాని ప్రకారం ఈరోజు ఈ మున్సిపల్ శాఖ అధికారులు దీని మీద చేస్తున్నారు. నేను నిజంగా ఈ మచిలీపట్నంలో జరుగుతున్న దానికి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంతేకాకుండా ప్రతిరోజు వీళ్ళకి 84 టన్నులు